సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. ఈ ఆర్జే మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో సందీప్ ఘోష్, ఈయన సిబిఐ వాళ్ళు ఈయన్ని ఇంట్రాగేట్ చేయక మునుపు ఆయన ఇల్లు సోదా చేశారు. సోదా చేస్తే దగ్గర 710 పేజీల సీక్రెట్ రిపోర్ట్స్ దొరికాయి. అవి దేనికి సంబంధించి అంటే అనేక రకాలుగా సంబంధించినవి దొరికాయి. ఈ సీక్రెట్ అంటే ఆ కేసెస్ వ్యవహారంలో వీళ్ళు ఎవరితో ఏ విధంగా బిహేవ్ చేసింది అవన్నీ. అదేవిధంగా హాస్పిటల్స్లో టెండర్స్ పిలుస్తారు. టెండర్లు ఎందుకు? ఈ వృత్తికని, ఇంకో దానికని, మెడిసిన్స్ కానీ అట్లాంటి 700 పైచిలుకు టెండర్లు వాళ్ళు కొత్త. ఇప్పుడు నేను 10 మంది టెండర్లు వేస్తాము, నేను ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చుకొని మిగతా వాళ్ళ టెండర్లని ఇంట్లో ఒక చెత్త కుప్పలో కొట్టేయటం. అంటే ఈ నిష్ఠానుచారం. ఈయనే మహారాజు. ఈయన బుద్ధి పుడితే టెండర్ ఇస్తాడు, లేకపోతే లేదు. ఆ విధంగా ఏం చేశాడంటే దాదాపు 700 పైచిలుకు టెండర్లు, అంటే 1 year 2 year టెండర్లు. అంతకుముందు ఇంకా ఎన్ని పోయినాయో. అంటే ఈ డాక్టర్ కేసే కనుక జరగకపోయి ఉంటే ఏం జరిగేది? ఇంకా ఎన్ని ఘోరాలు చేశాడో. ఇవన్నీ ఇంకొక 5 ఏళ్లకు ముందో ఎప్పుడో ఆయన్ని ఇంట్రాగేట్ చేసి ఉంటే ఇవన్నీ ఏం జరిగేవి కాదు. ఇప్పుడైనా పట్టుకున్నారు కాబట్టి ఇక మీదట జరగకుండా పోతాయి. మిగతా వాళ్ళకు కూడా కొంచెం కనువిప్పు కలుగుతుంది. చూడండి, టెండర్లు 700 పైచిలుకు టెండర్లు, లైవ్ టెండర్స్. ఈ ఇంట్లో పేపర్లు దొరికినాయంటే ఎంత దరిద్రమో చూడండి. అదేవిధంగా సీక్రెట్ డాక్యుమెంట్స్ 500 పైచిలుకు సీక్రెట్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్లలో అనేక విషయాలకు సంబంధించి, హాస్పిటల్కి సంబంధించి, ఈ పర్సనల్గా సంబంధించి, మనీ ట్రాన్సాక్షన్ సంబంధించి, మనీని ఎక్కడెక్కడ ఎవరెవరికి పంపించింది, ఇవన్నీ కూడా సీక్రెట్ డాక్యుమెంట్స్ ఆయన ఇంట్లో దొరికినాయి. అదే కాకుండా ఆర్టీఐ కింద ఇప్పుడు నేను టెండర్ వేసాను, వాట్ హ్యాపన్ టు మై టెండర్ అని ఆర్టీఐ కింద అప్లై చేస్తాం. ఆర్టీఐ కింద అప్లై చేసినవన్నీ కూడా ఈయన తీసుకొచ్చి అసలు నా దగ్గరికి రాలేదు, నో రిప్లై. నేను ఆర్టీఐకి అప్లై చేస్తే ఎవరో ఒకరి దగ్గర, ఆ కన్సర్న్ పర్సన్ దగ్గర ఉంటాయి, ఆయనే ఇవ్వాలి. కాదు, ఈయన ఆర్టీఐకి ఇచ్చినా ఈయనే, టెండర్లు పిలిచినవి ఈయనే. ఏం జరిగినా ఆ హాస్పిటల్కి సంబంధించి ఏం జరిగినా, ఏ పేపర్ పెట్టినా ఎవరి దగ్గరికి పోదు. విజిలెన్స్ అని పెడితే కూడా ఆ విజిలెన్స్ పేపర్ ఈయన ఇంట్లో ఉంది. ఇప్పుడు ఆర్టీఐ ఎవరైతే ఎవరో అథారిటీ ఉంటాడు, వానికి అప్లికేషన్ ఇస్తే ఆ అప్లికేషన్ వాని దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ ప్రిన్సిపల్ దగ్గర ఇంట్లో పెట్టుకున్నాడంటే అంటే ఆయన తప్ప ఎవరు ఆ హాస్పిటల్లో మాట్లాడడానికి లేదు. ఆయన ఇష్టానుసారం ఆయన చేసిందే. అంటే ఆయన ఏం చెప్తే అది జరిగింది. ఆ విధంగా 500 పైచిలుకు సీక్రెట్ డాక్యుమెంట్లు దొరికాయి. దాని గురించి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయాలని ఇప్పుడు దాంట్లో ఫైనాన్షియల్ అవకతవకలు ఏంటి, ఎవరికి ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, దీనిపైన ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉంది. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఈడీ కూడా దాంట్లో ఇన్వెస్టిగేషన్లు చూచాయిగా జరుగుతుంది. ఇవన్నీ కూడా బయటకు వస్తే ఈయన ఇంకా ఏ కేసుల్లో ఎన్నెన్ని ద్రోహాలు చేశాడో, ఎన్నెన్ని మోసాలు చేశాడో అన్నీ బయటకు వస్తాయి. అతి ముఖ్యంగా ఆర్టీఐ అప్లికేషన్లు నేను ఫలానా రోజు వేశానండి, అది ఏమైంది అని పెడితే దానికి రిప్లై లేదు. సంవత్సరమైనా 2 ఏళ్ళైనా, సపోజ్ 30 daysలోనో ఏమో యువర్ సపోజ్ టు గివ్ ది రిప్లై. అట్లా పేపర్లో ఈయన ఇంట్లోకి వచ్చి పడినాయంటే ఏమని అర్థం? అంటే అక్కడ ఎవరు ఈయన పైన కానీ, ఈ హాస్పిటల్కి సంబంధించి కానీ ఎవరైనా ఎటువంటి కంప్లైంట్ ఇచ్చినా ఆ కంప్లైంట్ బుట్టదాఖలాయి ప్రిన్సిపల్ గారింట్లో ప్రత్యక్షమవుతున్నాయి. సో దానివల్ల ఏమైపోయిందంటే ఈయనకు క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ జరిగితే ఈయన ఎన్నెన్ని కేసుల్లో ఉన్నాడు, ఎటువంటి దురాగతాలు చేశాడు అనేది అన్ని బయటకు వస్తుంది. అదేవిధంగా ఈయన ఒక్కడే చేసింది కాదు, ఈయన వెనకాల ఎవరో గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఎవరో డీనో బీనో ఏబో ఎవరో ఉంటారు. ఆ గొప్ప వ్యక్తి అనేది బయటకు వస్తే దీనికి మూలం ఏంటి? ఇదే కాకుండా ఇప్పుడు మర్డర్ జరిగింది, హాస్పిటల్ జరిగింది కాబట్టి సరిపోయింది. బజార్లో తీసుకుపోయి యాక్సిడెంట్ చేస్తే యాక్సిడెంట్స్ అని క్లోజ్ చేస్తారు. ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, తెల్లవారుజామున 5 గంటలకో 6 గంటలకో మర్డర్ జరిగితే మరుసటి రోజు రాత్రి 11 గంటలకి, అంటే ఒక రోజంతా పోయి రాత్రి 11 గంటలకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తానంటే ఎంత పవర్ఫుల్. ఆ పోలీస్ ఆఫీసర్లు
ఎఫ్ఐఆర్ కట్టకుండా సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చి చూసి ఎఫ్ఐఆర్ కట్టలేదు అంటే ఆ పోలీస్ ఆఫీసర్లకు ఎంత అభయం ఇచ్చిండాలా, ఎంత ధైర్యం ఇచ్చిండాలా, ఎంత డబ్బు ఇచ్చిండాలా, ఏ విధంగా ప్రలోభ పెట్టిండాలా. ఇప్పుడు చిన్న కేసు కాదు, ఏదో హిట్ అండ్ ఏదో తగిలేసిపోయినాడో 337, 324, 323 అట్లాంటిది కాదు. మర్డర్ కేసు, రేప్ చేసినాడు ఒక డాక్టర్ని. ఇట్లా కేసుని దాదాపు అంటే వీళ్ళు సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చింది 8:30కేమో అంటున్నారు. 8:30 అంటే రాత్రి, అంటే 16-17 గంటలు ఈయన ఎఫ్ఐఆర్ కట్టనీయకుండా పోలీసుల్ని కూడా ఆపుదల చేసినారు అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉండాలా. అంటే ఎక్కడైనా మేనేజ్ చేయగలను అనేటువంటి మనస్తత్వం ఉండేవాడు ఈ ఘోష్. సో ఇది ఇంట్లో దొరికిన పేపర్లన్నీ క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి ఇంట్రాగేట్ చేస్తే ఈయన ఇంకా ఏమి దందాలు చేశాడు, ఎంతమందిని బయట చంపేపిచ్చాడో ఏమో అంతే కదా. వాడు మనకి ఈ హాస్పిటల్లో రేప్ జరిగి మర్డర్ జరిగిందంటే మనం బయటకు వచ్చింది, అది ఎప్పుడు దాదాపు 17 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ అయింది. అంటే సపోజ్ అదే రోడ్లో ఒక యాక్సిడెంట్ లాగా కొట్టేసిపోయి ఉంటే 304A కింద పెట్టేసి డ్రైవర్ని ఛార్జ్షీట్ చేస్తారు, వాడు పోతాడు, 4 విట్నెస్లు మేనేజ్ చేసి కొట్టేసుకొని వస్తాడు. అంటే అటువంటి ఎన్ని జరిగాయో ఈ సీక్రెట్ డాక్యుమెంట్స్ అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, అదేవిధంగా ఆయన ఫోన్లని, తర్వాత ఆయనకు సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఫోన్లని, వాళ్ళన్నీ కూడా విశ్లేషణ చేస్తే ఈయన చేసిన దురాగతాలన్నీ బయటపడతాయి. ఇప్పుడు దరిద్రమైన వ్యవహారం ఏమిటంటే ఆయన పైన కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్లు ఆయన ఇంట్లో ఉన్నాయంటే ఏం చెప్పాలి. ఆఫీస్లో ఉండాల్సిన ప్రతి సీక్రెట్ పేపరు ఆయన ఇంట్లో ఉంది, ఆయన పైన కంప్లైంట్ పెట్టిన ప్రతి కంప్లైంటు ఆయన ఇంట్లో ఉంది. సో ఈయన ఎంతవరకు మేనేజ్ చేశాడు. సో ఇంత మేనేజ్ చేస్తున్నాడంటే ఆయన వెనకాల ఎవరు ఆ గొప్ప వ్యక్తి, ఆ గొప్ప వ్యక్తి వల్లే ఈయన ఇంత ధీమాగా ఉన్నాడు. అందువల్లే దీనిపైన క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ జరిగితే సిబిఐ డెఫినెట్గా దీని వెనకాల డి ఉన్నాడో బి ఉన్నాడో ఎవరినో వాడిని ట్రేస్ చేయగలిగితే వీళ్ళ గ్యాంగోళ్ళు ఇంకా ఎన్ని దురాఘాతాలు చేసింది, ఎంతమందిని చంపింది, ఎన్ని మోసాలు చేసింది, అన్నీ వాళ్ళు చేసినటువంటి ప్రతి చర్య కూడా బయటకు వస్తుంది. వచ్చినప్పుడు వీళ్ళందరినీ డెఫినెట్గా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలా, దీనికి స్పెషల్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేయాలా, చేసి 3 నెలల లోపల దీని ఛార్జ్షీట్లు వేసి వీళ్లకు తగిన శిక్ష విధించేటట్టు చూడాలి. అతి ముఖ్యంగా ఇటువంటి దారుణాలు చేసిన ఈ ప్రిన్సిపల్ని డెఫినెట్గా ఉరిశిక్ష చేసినా పాపం లేదు. ఈయన ఎట్లాగో డాక్టరేట్ రద్దు చేశారనుకోండి, సెంట్రల్ గవర్నమెంటు రద్దు చేసింది, తర్వాత వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కూడా ఈ షుడ్ నాట్ బి ప్రాక్టీస్డ్ అని చెప్పి తీసేశారు. ఇదితో సరిపోలేదు, ఈయన చేసిన పాపాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ బయటికి తీయాలా. దీంట్లో సంబంధికులు ఎంతమంది ఇబ్బంది పడ్డారో ఈయన వల్ల వాళ్ళందరికీ న్యాయం జరగాల. అదేవిధంగా దీంతో పాటుగా ఈయనతో ఎవరైతే జరిపిస్తున్నారో ఆ అదృశ్య శక్తిని బయటికి తీసి అతన్ని కూడా ఉరిశిక్ష వేయాలా, లేకపోతే గట్టి శిక్ష వేసి సమాజానికి ఒక ఇదేయాల, సమాజానికి ఒక సూచన ఇవ్వాలా. మీరు తప్పు చేస్తే తప్పించుకొని పారిపోలేరు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దొరుకుతారు. కాబట్టి మీకు ఎంత బలం ఉన్నా ఆ బలం కొంతకాలమే, ఆ బలం ఎప్పటికైనా బయటపడుతుంది, మీరు జైలుకు పాలవుతారనేది ఒక డెఫినెట్గా ఒక సూచనలాగా, ఒక ఇండికేషన్. ఎస్, మీరు ఈ విధంగా చేస్తే మీకు డెఫినెట్గా జీవితంలో ఇది జరుగుతుంది అనేది ఒక ఇదిగా పంపించగలిగితే డెఫినెట్గా మిగతా వాళ్ళు కూడా ఇటువంటి చేయడానికి వెనుకాడతారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఇంకా లోపలిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఏమేం చేసినాడు, ఏ విధంగా చేశాడు, ఇది ఒక్కటే మర్డరేనా, ఇంకా మర్డర్ అయిన తర్వాత కూడా రిపోర్ట్ కాకుండా ఏమైనా ఉన్నాయా, అదేవిధంగా ఎక్కడైనా వేరే ప్రదేశాల్లో ఏమైనా చేశాడా, అన్నీ బయటకు వస్తాయి. ఆ ఇన్వెస్టిగేషన్ డీప్గా చేసిన తర్వాత మనకి ఇప్పుడు కాకపోయినా 10-15 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ కొంచెం ముందుకు సాగుతుంది. అదేవిధంగా ఈయన ఇంట్లో చేసిన పేపర్లన్నీ పేపర్లు క్షుణ్ణంగా ఇంట్రాగేట్ చేసి ఎంక్వైరీ చేస్తే ఇంకా ఏ కేసులు ఉండేది తెలుస్తుంది. అదేవిధంగా ఈయనకు సంబంధం ఉన్నటువంటి ఎవరైనా ఇతర ముద్దాయిలను కూడా ఇప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎవరైతే టార్చాడుతూ ఉన్నారో ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ని డిస్ట్రాయ్ చేసినారో, ఏ విధంగా డిస్ట్రాయ్ చేసింది, ఎవరు ఎంత డబ్బులు పైకం ముట్టింది, ఇవన్నీ కూడా ఇంట్రాగేట్ చేసి ఎంక్వైరీ చేసి వీళ్ళని అందరినీ ఇంట్రాగేట్ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఆ విధంగా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి, జైలుకు పంపించాలి.
ఇది జరిగితే డెఫినెట్గా డాక్టర్కి ఆమెకి ఒక నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుంది మనం.